ఏ ఫోన్కి అయితే రిసీవ్ అయిందో ఆ ఫోన్ నుంచి లీక్ అయింది అండ్ ఇది ఆల్ ఓవర్ ఇండియా వైరల్ వెళ్తుంది. ఏంటి దీంట్లో ఏముంది అంటే, ఒక అమ్మాయికి అదే సియా తన ఫ్రెండ్కి నీ ఆధార్ కార్డ్ ఫోటో ఫ్రంట్ అండ్ బ్యాక్ నాకు పంపి అది ఇన్విటేషన్ నాకు కావాలి అని చెప్తూ ఆ వెడ్డింగ్ జరిగేది బట్ ఫిర్ బి బేచ్దే అని చెప్పి చెప్తుంది అమ్మాయి. అంటే మే 25th వెళ్ళిన ఈ చాట్లో ఆ టైంకి ఆల్రెడీ అమ్మాయికి తెలుసు బట్ ఏదో ఇంజరీ అయింది అమ్మాయికి. ఒక సినిమా ఉంటుంది చిరంజీవి గారిది, గోరు చుట్టేసింది అంటారు ఆయన, అందుకే చూపిస్తున్నారంటే ఆయన మాట్లాడుతున్నారు ఒక పక్క. ఒకసారి మీరు చూడండి, అది మీ అందరికీ ఇప్పుడు ఇమేజ్ గుర్తుండే ఉంటుంది కదా. ఇలాంటి ఇమేజ్ బయటకు వచ్చినప్పుడు మనం ఏం మాట్లాడకపోవడం చాలా బెటర్. ఎవరు ఆ అమ్మాయికి సంబంధించిన ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా, బట్ దానికి సంబంధించి అమ్మాయి ఫాదర్ ఇవాళ బయటకు వచ్చి అంటారైనా ఆ అమ్మాయి ఇంజరీ అయింది, ఇంజరీ చూపిస్తుంది జనాలకు అంటాడు ఆయన. ఐ మీన్ ఒకసారి వీడియో అంతా మీరు వినండి, ఎండ్ అయిపోయినా మీకు ఆన్సర్ వచ్చేస్తుంది ఈ క్వశ్చన్కి అండ్ ఈ కేసు చుట్టూ ఏం జరుగుతుంది అని. సియా గోయల్కి సంబంధించిన కేసులో మనకి 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ వచ్చాయి. అప్డేట్ నెంబర్ 1, తన రెగ్యులర్గా వాడుతున్న ఫోన్ కాకుండా ఒక సీక్రెట్ ఫోన్ ఉందని. ఏ రోజైతే పోలీసులు ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళారో సర్చింగ్కి, యూ రిమెంబర్ దట్ అమ్మాయి ఫింగర్ చూపించింది కదా మీడియాకి. Then came the moment that would eclipse the search itself. As she was being led past the media, Sia raised her middle finger in the direction of the media. The gesture lasted only a few seconds, but it was captured by multiple cameras and quickly. ఆ రోజు ఆ ఫోన్ దొరికిందని ఆ ఫోన్ డీకోడ్ చేస్తున్నా అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఏంటి ప్రైమరీ రీజన్ దీనికి ఏంటి అంటే, చేతన్ షియా చాటింగ్ చేసేటప్పుడు రకరకాల కోడెడ్ వర్డ్స్ అని వెళ్ళినాయి. ఇన్ఫాక్ట్ దాని గురించి రిమైండ్ కూడా అడిగారు, ఇంకా మాకు పోలీస్ కస్టడీ కావాలని చెప్పి. అది కోర్టు ఇవ్వలే, వడగా కోర్టు ఇవ్వాల. నా ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఆ ఫోన్ ఏమైనా దొరుకుతుందా అని చూస్తున్నారు. అండ్ పాయింట్ నెంబర్ 2, ఒక చాట్ ఒకటి ఏ ఫోన్కి అయితే రిసీవ్ అయిందో ఆ ఫోన్ నుంచి లీక్ అయింది అండ్ ఇది ఆల్ ఓవర్ ఇండియా వైరల్ వెళ్తుంది. ఏంటి దీంట్లో ఏముంది అంటే, ఒక అమ్మాయికి అదే సియా తన ఫ్రెండ్కి నీ ఆధార్ కార్డ్ ఫోటో ఫ్రంట్ అండ్ బ్యాక్ నాకు పంపి అది ఇన్విటేషన్ నాకు కావాలి అని చెప్తూ ఆ వెడ్డింగ్ జరిగేది బట్ ఫిర్ బి బేచ్దే అని చెప్పి చెప్తుంది అమ్మాయి. అంటే మే 25th వెళ్ళిన ఈ చాట్లో ఆ టైంకి ఆల్రెడీ అమ్మాయికి తెలుసు ఈ వెడ్డింగ్ క్యాన్సిల్ అయిపోతుందని తెలిసి ఒక నెరేటివ్ షిఫ్ట్ వచ్చేలాగా ఈ స్టేట్మెంట్ ఉంది, ఈ చాట్ ఉంది. అండ్ చిత్రం ఏంటంటే, సియా ఫోన్ నుంచి లీక్ అవ్వాలా, సియా ఏ అమ్మాయికి అయితే పంపించిందో ఆ అమ్మాయి ఫోన్ నుంచి లీక్ అయింది ఆ స్క్రీన్ షాట్ ఏదైతే ఉందో. అండ్ యూ నో వాట్, ఈ స్క్రీన్ షాట్ నేను ఇండియా వైడ్ ఎందుకు వైరల్ వెళ్తున్నాయి, ప్లస్ ఈ లోహాగఢ్ ఫోర్ట్ ఉంది కదా, మీరు నమ్మరు, ఈ ఇన్సిడెంట్, ఈ క్రైమ్ జరిగిన తర్వాత చాలామంది కొత్త కపుల్స్ ఆ లోహాగఢ్ ఫోర్ట్కి వెళ్ళి సియా పాయింట్ మాకు చూపించండి, ఆ స్కార్పియన్ టైల్ దగ్గర పట్టుకెళ్ళని చెప్పి అడుగుతున్నారంట. టూరిజం డబుల్ అయిందని చెప్పి అంటున్నారు. ఆ లోహాగఢ్ ఫోర్ట్ పేరు కూడా మార్చేసి దాన్ని సియా ఫోర్ట్ అని పిలుస్తున్నారు. దానికి ఎన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉందో తెలుసా. ఆల్రెడీ ఒక ఆల్టిట్యూడ్లో ఉండి ఛత్రపతి శివాజీ మహారాజ్ టైం నుంచి మూమెంట్స్ అయ్యి చూడడానికి పెట్టుకుని ఫోర్ట్ అది. అంతేందుకు మన తెలుగు స్టేట్స్లో ఏదైనా ఒక పాయింట్ దగ్గర ఇలాంటి ఒక క్రైమ్ జరిగి ఆ చరిత్ర మొత్తాన్ని మర్చిపోయి దానికి కొత్త పేరు పెడితే దానికి మనం ఎలా ఫీల్ అవుతాం, మనం అదే ఇవాళ అక్కడ జనాలు ఫీల్ అవుతున్నారు. అండ్ దర్ వెరీ అప్సెట్ అబౌట్ ఇట్. ఎనీవేస్, ఇక్కడ సియాని చేతని ఏర్వాడ సెంట్రల్ జైలుకి పంపించారు. నెక్స్ట్ 14 రోజులు వాళ్ళు అక్కడే ఉంటారు. బట్ ఇక్కడ లీగాలిటీలో జ్యుడిషియల్గా వాళ్ళని రిజెక్ట్ చేసినప్పటికీ పోలీసులు వాళ్ళిద్దరిని మళ్ళీ తీసుకొచ్చి క్వశ్చనింగ్ చేయొచ్చు. అండ్ ఇన్ఫాక్ట్ పోలీసులు దానికి ట్రై చేస్తున్నారు కూడా. ఎందుకంటే అల్టిమేట్లీ న్యాయం జరగాలంటే ప్రూఫ్స్ అనేవి కరెక్ట్గా ఉండాలి. ఎవరు ఇవాళ ఎన్ని మాటలన్నా కూడా, ఎన్ని చాట్లు లీక్ అయినా కూడా అవన్నీ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ల కిందకి వస్తాయేమో కానీ కన్క్లూజివ్ ఎవిడెన్స్ కిందకి రావు. ఏంటి ఇవన్నీ సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అంటే ఏంటి, కన్క్లూజివ్ ఎవిడెన్స్ అంటే ఏంటి, ఎవరు ఏమంటున్నారు, ఇదంతా వాళ్ళ వీడియోలో మనం మాట్లాడదాం. అండ్ ఇలాంటి వీడియో, ఈ కేసుకి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా, ఈ కేసు అనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఏం జరిగినా కూడా నా స్టైల్లో నేను వీడియో చేసి ఒక 10-15 నిమిషాల్లో మీ ముందు పెట్టేస్తా. మీలో చాలామంది చూస్తున్నారు, అందులో కొత్త వాళ్ళు ఎవరంటే వాళ్ళకి మాత్రం చెప్తున్నా, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. నేను ఏమాత్రం ముందుకెళ్ళే ముందని చిన్న మాట, ఆల్మోస్ట్ ఫీవర్ తగ్గిపోయింది, కొద్దిగా ఎనర్జెటిక్ వాళ్ళు ఉండొచ్చు. మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను అదే ఎనర్జీతో చెప్పడానికి, బట్ రేపటి నుంచి సెట్ అయిపోతా. ఆల్మోస్ట్ తగ్గిపోయింది, జస్ట్ చిన్న హెల్త్ అప్డేట్ అంతే. ఎనీవేస్, ఇక్కడ 2 లాయర్లు ఎవరైతే ఉన్నారో, ఇన్ఫాక్ట్ ఇక్కడ 3 లాయర్స్ ఉన్నారు కరెక్ట్గా మనం మాడాల్సి వస్తే. కేతన్ ఫ్యామిలీ సైడ్ లాయర్ నేమ్ ఇస్ ఉజ్వల్ నికమ్. దసాబ్ టైం నుంచి ఉన్న వ్యక్తి అయినా చాలా స్ట్రాంగ్ అడ్వకేట్. సియా సైడ్ నుంచి అశుతోష్ శ్రీవాస్తవ్ అని చెప్పి ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారు. ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు 3 కాకుండా ఇంకో 4వ వ్యక్తి ఉన్నాడు, రాధికేష్ అని చెప్పి. ఈయన చేతన్ తరపున లాయర్. వీళ్ళిద్దరికి సెపరేట్గా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ప్రస్తుతానికి ఏర్వాడలో ఉన్నారు. వాళ్ళు స్ట్రాంగ్గా చెప్తున్న మాట ఏంటి, ఈ కేసు నిలబడదు, చాలా ఈజీగా బయటకు వచ్చేస్తారు, ఎందుకంటే ఎటువంటి కన్క్లూజివ్ ఎవిడెన్స్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కన్క్లూజివ్ అంటే ఏంటంటే, ఖచ్చితంగా ఇదే జరిగింది, ఇలా పలానా అమ్మాయి తోసింది, లేదా పలానా అమ్మాయి చెప్తుంటే పలానా అబ్బాయి తోశాడు అని ఒక ఐ విట్నెస్ లేదు. పోనీ ఏదైనా ఒక వస్తువుని ఉపయోగించి తోశారంటే ఆ వస్తువు లేదు. జస్ట్ ఇది ఒక మియర్ స్పెక్యులేషన్ మీద నిలబడుతున్న కేసు. ఇది ప్యాక్ ఆఫ్ కార్డ్స్ లాగా, ఒక చిన్న మూమెంట్ ఇస్తే మొత్తం కూలిపోతుంది, ఇది నిలబడే ఛాన్సే లేదని చెప్పి అటు రాధికేష్ కానీ ఇటు అశుతోష్ ఇద్దరు చెప్తున్నారు. ఒక పక్క పోలీసుల సైడ్ వాళ్ళు రాత్రి పగలు కష్టపడుతున్నారు. ఆ ఫోన్ కానీ ఆ మెసేజ్ కానీ. అగైన్ ఆ మెసేజ్ గురించి మీకు చెప్పాల్సి వస్తే, ఇన్సిడెంట్ జరిగింది జూన్ 18వ తేదీని కదా, దానికి 20 రోజులు ముందు వేసుకుంటే మే 25th మే 25th పెళ్లి జరగట్లేదని సియాకి ఒకవేళ నిజంగా తెలిసి ఉంటే ఎందుకు జరగట్లేదు అనే ఒక ఎవిడెన్స్ని ముందు పెడతారు. అది కూడా సర్కమ్స్టాన్షియల్ కిందకే వస్తుంది. కానీ ఈ ఉజ్వల్ నికమ్ కానీ పోలీసులు కానీ అబ్బాయి సైడ్ వాళ్ళు కానీ వాళ్ళు స్ట్రాంగ్గా ఎందుకున్నారంటే, ఒక సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఓకే, 2 ఓకే, 3 ఓకే, బట్ ఇవన్నీ కలిపి ఒక కన్క్లూజివ్ ఎవిడెన్స్ కిందకి మనం పట్టుకెళ్ళొచ్చు, కరెక్ట్గా ఇన్వెస్టిగేట్ చేయాలి.
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చేతన్కి సియాకి మధ్య జరిగిన ఈ కాన్వర్జేషన్స్లో వాళ్ళు చాలా కోడ్ వర్డ్స్ వాడారు, కానీ ఒకవేళ రెండో ఫోన్లో ఆ కోడ్కి సంబంధించిన ఏదైనా కీ ఉందేమో అని వెతుకుతున్నారు. ఆ కీ వల్ల ఈ కోడ్ దొరికి వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో నిజంగా బయటికి కానీ వస్తే దట్ ఈస్ ఎ బ్రేక్ త్రూ ఇన్ దిస్ కేస్. ప్లస్ ఆ అమ్మాయి పోలీసులకి ఏవేవైతే వాన్మూలాలు ఇచ్చిందో కేతన్కి సంబంధించి కానీ ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు అని చెప్పడానికి కానీ ఆ ప్రతి ఒక్కటి డీబంగ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేతన్కి సంబంధించిన ఒక వీడియో ఒకటి రీసర్ఫేస్ అయింది, పాత వీడియోలు కొత్త వీడియోలు అన్నింటిలో ఎక్కడ ఆయన లిస్ట్ అవ్వట్లా, ఎక్కడ నత్తి లేదు. ఆ అబ్బాయి స్టటర్ అయ్యేవాడని చెప్పి అమ్మాయి చెప్పింది, కానీ ఇది ఎక్కడ కనబట్టలేదు మనకి. Planning this whole wedding for the last 4 months and meeting has been there at every step of the way. Every single creative word, every single new thing, unique things have been done by We Think Hospitality. Vendor, decorator, photographer, everyone, they cooperated with every single one. ఆల్సో మూడో వ్యక్తిని తెచ్చి ఆయన క్వశ్చన్ చేస్తున్నారు, ఆయన ఏం చెప్తాడో చూడాలి. ప్లస్ సాహిల్ అని చెప్పి సియాస్ బ్రదర్ ఇస్ దేర్, సాహిల్ గోయల్. ఆ వ్యక్తి ఏం చెప్తాడు, మా పేరెంట్స్కి తెలియదు కానీ నాకు ముందే తెలుసు ఈ చేతన్ గురించి. నేను అడిగాను, చేతన్తో నువ్వు సీరియస్గా ఉన్నావా లేదా కేతన్ గురించి అంటే, నాకు చేతన్ రోజుకో మాట చెప్తుంటాడు, అంత కరెక్ట్గా స్టేబుల్గా ఉండట్లేదు, నాకు కేతనే కరెక్ట్ అని చెప్పి సియా నాకు చెప్పింది, అందుకే నేను దీన్ని ఎస్కలేట్ చేయలేదని చెప్పి సాహిల్ చెప్తున్నాడు. ఒక పక్క ఇంకో పక్క క్యాబ్ డ్రైవర్ ఏం చెప్తున్నాడు, వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు, చేతన్ గురించి ఒక డిస్కషన్ జరిగింది ఆ రోజు క్యాబ్లో ఆన్ ద 5th of June ఈజ్ వాట్ ద క్యాబ్ డ్రైవర్ ఇస్ సేయింగ్. ఇక్కడ నిజం చెప్పాల్సిన అవసరం ఎవరికి ఉంది, అబద్ధం చెప్పాల్సిన ఎవరికి ఉంది, అంత సమయం మనకు సమాధానం చెప్తుంది. నేను నిజంగా క్యాబ్ డ్రైవర్కి అంత అవుట్ ఆఫ్ ద వే అబద్ధం చెప్పాల్సిన అవసరం ఆయనకి ఉందో నాకైతే తెలియదు. అండ్ ఇక్కడ మనందరికీ ఒక డౌట్ వస్తుంది, సరే ఇవన్నీ కాదు కానీ ఆ అమ్మాయి కానీ నిజం ఒప్పేసుకుంటుంది కాబట్టి అది పోలీసుల ముందు కాకుండా ఒక లై డిటెక్టర్ టెస్ట్ చేసి అక్కడ క్లీన్గా మనకి దట్ విల్ బి కన్క్లూజివ్ కదా, లై డిటెక్టర్లో ఎక్కడ అబద్ధాలు ఉండవు కదా అంటే అక్కడ కూడా చిన్న చిక్కు ఉంది. భారతదేశంలో ఇలాంటి లై డిటెక్టర్లు నార్కో అనాలిసిస్లు చేయాలంటే ఎవరికైతే మనం ఆ టెస్ట్ తీసుకుంటున్నామో వాళ్ళ అనుమతి మనకు కావాలి. వాళ్ళు నో చెప్తే మనం ఎక్కడ ప్రెషర్ పెట్టలేం, ఫోర్స్ చేయలేం మనం. అది అలా ఎలా చెప్తారు మీరు అని చెప్పి అడగలేరు. సో ఇక్కడ చేతన్ అండ్ దెన్ బోత్ సియా వీళ్ళిద్దరూ నో చెప్తున్నారు, ఇక్కడ మాకు వద్దు ఇది. సో లై డిటెక్టర్ టెస్ట్ ఇస్ నాట్ హ్యాపెనింగ్. అక్కడ వాళ్ళు కోర్టులో పోలీసులు వచ్చి ఏం చెప్పాలన్నా అది ఇదర్ ఫారెన్సిక్ ఎవిడెన్స్ అవ్వాలి లేదా డిజిటల్ ఎవిడెన్స్ అవ్వాలి, అదే కలెక్ట్ చేస్తున్నారు. అండ్ ఈ గ్యాప్లో వీడియో బిగినింగ్లో మనం మాట్లాడినట్టే సియా ఫాదర్స్ స్టేట్మెంట్ ఏదైతే సియాకి సంబంధించి ఉందో అది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఆమె మిడిల్ ఫింగర్ చూపించిన విషయం మనందరికీ తెలుసు, అది ఆన్ కెమెరా రికార్డ్ అయింది, దాన్ని ఎవరు డినై చేయట్లా. బట్ ఏదో ఇంజరీ అయింది అమ్మాయికి, ఒక సినిమా ఉంటుంది చిరంజీవి గారిది, గోరు చుట్టేసింది అంటారు ఆయన, అందుకే చూపిస్తున్నారంటే ఆయన మాట్లాడుతున్నారు ఒక పక్క. ఒకసారి మీరు చూడండి. అది टाइम की बात है कि उसकी 2 उंगली गाड़ी के दरवाजे में थोड़ी आ गई थी, तो उसने एक हाथ पे बैंडेड बांधी हुई है और एक उसकी उंगली पूरी सूजी हुई है, उसका नेल्स भी पूरा ब्लू पड़ा हुआ है, वो भी हमने देखा है यानी कि. और सोशल मीडिया पे ये जो बात आ रही है इस घटिया तरीके से, तो ये अच्छा. అండ్ జ్యుడిషియల్ రిమాండ్ అంటే అది ఏంటో బెయిల్ ఇచ్చేసి ఇంటికి పంపించారు అనుకుంటుంటారు, అది కాదు. జ్యుడిషియల్ రిమాండ్ అంటే సెంట్రల్ జైలు, దిల్ బీ ఇన్ జైల్లోనే, బట్ పోలీస్ కస్టడీలో ఉండరు. కానీ లా ప్రకారం పోలీసులు మళ్ళీ కోర్టును అప్రోచ్ అయ్యి ఈ నెక్స్ట్ 50-60 డేస్లో ఒక 14 రోజులకి రిక్వెస్ట్ చేయొచ్చు, అట్లీస్ట్ ఆ 4 days ఏదైతే మిగిలే అంటున్నారో ఆ 4 days మా దగ్గర పంపించండి, స్టిల్ దెర్ ఈస్ క్వశ్చనింగ్, ఇంకా కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ మాకు అమ్మాయి నుంచి రాలేదని చెప్పి కేసు స్ట్రాంగ్ చేయడానికి ఇదంతా. అండ్ పోలీస్ దానికి ట్రై చేస్తున్నారు కూడా. అండ్ ఈ వీడియో మనం బిగినింగ్లో మాట్లాడినప్పుడు ఒక వ్యక్తి విశాల్ అగర్వాల్ గారి ఫాదర్, ఇప్పుడు కేతన్ ఫాదర్ విశాల్ కదా, విశాల్స్ ఫాదర్ ఆయన ఆ రోజు చాలా భావోద్వేగానికి గురయ్యారు కదా, ఆయన చనిపోయారు ఇవాళ. అది కూడా ఆర్టికల్ చూశాను నేను. అంటే మీరు ఒకసారి ఆలోచించండి, ఒక పర్సన్కి నెల రోజుల వ్యవధిలో సొంత కొడుకు సొంత తండ్రి చనిపోతే ఆ వ్యక్తి ఎలాంటి మైండ్ స్టేట్లో ఉంటాడో. एनीवेज एक और दुखों का पहाड़ जानकारी दें आपको, केतन के दादा देवीचंद अग्रवाल का इलाज के दौरान निधन हो गया है। पुणे के एक निजी अस्पताल में उन्होंने अपनी अंतिम सांसें ली हैं। जानकारी दें, हृदय संबंधी सर्जरी के बाद से ही उनकी जो तबीयत है वो అండ్ ఆల్సో కేసుకి సంబంధించి ఉజ్వల్ నికమ్ గారు హిల్ బి వెరీ రియలిస్టిక్. పోలీసుల దగ్గర ఏవైతే ఎవిడెన్స్ ఉందో ఖచ్చితంగా దాన్ని బెస్ట్ యూజ్కి ఎలా పెట్టాలని చూస్తారు. మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. కసాబ్ టైంలో పబ్లిక్ సెంటిమెంట్ ఒక మీరు ఇది జరిగింది అని ఇవాళ నేను చెప్తే మీరు ఇది ఎక్కడ జరుగుంటుంది అని చెప్పి మీరు మనం అనుకోవచ్చు. బట్ ఆ రోజున ఒక 0.5% పబ్లిక్ సెంటిమెంట్ కసాబ్ మీద ఉన్నింది. లేదు హ్యూమన్ రైట్స్ అది అని మాట్లాడడం మొదలుపెట్టారు. ఆ వ్యక్తి భారతదేశానికి వచ్చి అంత ఘోరం చేసిన తర్వాత కూడా దాని తర్వాత ఒక న్యూస్ ఒకటి సర్క్యులేట్ అయింది, సెల్లో కూర్చొని మటన్ బిర్యానీ అడుగుతున్నాడు అని చెప్పి. అండ్ ఈ కసాబ్ చనిపోయిన చాలా రోజుల తర్వాత ఈ ఉజ్వల్ నికమ్ గారే బయటకు వచ్చి చెప్పిన మాట ఏంటంటే, కసాబ్ మటన్ బిర్యానీలు గట్రా ఏం అడగలేదు, బట్ బయట ఈ పబ్లిక్ 0.5% ఎవరైతే ఈ ఓవర్ యాక్షన్ చేస్తున్నారో వాళ్ళ కోసం ఈ న్యూస్ బయటికి వెళ్ళింది అంతే అని ఆయన బయటకు వచ్చి చెప్పిన మాట ఇది. సో హీ అండర్స్టాండ్స్ ఎక్కడ ఏది ఎలా నొక్కితే ఏది మనకు జరుగుతుందని. సో ఆయన దగ్గర ఉండే ఎవిడెన్స్ని ఆయన ఎలా వాడతారు, ఎందుకంటే సీఎం ప్రస్తుతానికి డైరెక్ట్గా ఆయన కాల్ చేసి మాట్లాడారని చెప్తున్నారు కదా దేవేంద్ర ఫడ్నవీస్ గారు. సో అంటే స్టేట్ మెషినరీ అయితే కేసు మీద ఉంది.
అది లా ముందు ఎంతవరకు నిలబడుతుందో మనకు సమయం సమాధానం చెప్తుంది. దీని మీద మీరు ఏమంటారు నాకు కింద కామెంట్స్లో మీరు ఖచ్చితంగా మీరు రాయండి. ఆల్రెడీ కేసుకి సంబంధించి రోజు ఒక ట్విస్ట్ వస్తుంది. అశుతోష్ శ్రీవాస్తవ్ గారు వచ్చి వీళ్ళ మీద కేసు వేస్తారు, వీళ్ళు వచ్చి సారీ చెప్తారు, విపుల్ అని చెప్పి ఒక కొత్త లాయర్ని వీళ్ళు పెట్టుకుంటారు, ఎవరు ఈ సియా ఫ్యామిలీ వాళ్ళు. సో ఒక 5-6 లాయర్లు ఉన్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వాదిస్తున్నారు. అండ్ 16 తర్వాత ఏదో ట్రయల్ మొదలవుతుంది, 16th జూలై తర్వాత. ఆ ట్రయల్లో ఎవరు ఏ విధంగా వాదించి ఏ అవుట్కమ్ మనకు బయటకు వస్తుందో మనకి వీ నీడ్ టు వెయిట్ అండ్ వాచ్. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ ఇయర్ బేస్డ్ క్వశ్చన్ ఇది. ఐపీసీ నుండి భారతీయ న్యాయ సంహితకు మారిన సంవత్సరం ఏది? భారతదేశం అఫీషియల్గా అడాప్ట్ చేసుకున్న ఇయర్ ఏది? అడాప్ట్ చేసుకున్న ఇయర్, ఎఫెక్ట్లో వచ్చిన ఇయర్గా జాగ్రత్తగా రాయండి ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ 2022, ఆప్షన్ బి ఇస్ 2023, ఆప్షన్ సి ఇస్ 2024, ఆప్షన్ డి ఇస్ 2025. మీకు సమాధానం తెలిసే కింద రండి, తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అజయ్ ఫ్రామ్ ఏజూడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రామ్ అని రండి. ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకేదైనా వీడియో అయ్యే టాపిక్ మీరు ఇద్దాం అనుకున్నా కూడా ఇట్స్ ఎ గ్రేట్ ప్లేస్. డెఫినెట్గా అక్కడికి వచ్చేసేయండి, ఫాలో కూడా పెట్టేసుకోండి. అండ్ ఏజూడ్ గ్లోబల్ అని మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్కి నా కైండ్ ఆఫ్ వీడియోస్ మీరు షేర్ చేద్దామని కూడా దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ మీరు ఇక్కడ దాకా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని లాకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. మీరు ఇస్తున్న వాచ్ టైం, మీ రిటెన్షన్ ఉంది కదా, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ, యువర్ మై ఇన్స్పిరేషన్. ఇన్ఫాక్ట్ మీరు ఇలా డైలీ చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళు రీచ్ అవుతుంది అనుకుంటున్నారు? అలాంటి కొత్త వాళ్ళు కానీ మీరు కానీ ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దగ్గర రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. నేను మిమ్మల్ని మళ్ళీ రేపు ఇంకో వీడియోతో కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ. ఓం నమః శివాయ.